నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు. నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, ఇప్పుడు రేణు దేశాయ్ గారు పిల్లల్ని ఎందుకు రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు అని కామెంట్స్ చేశారు. దానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మళ్ళీ ఆవిడ్ని విమర్శలు చేస్తున్నారు. దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు సార్? వైఎస్ఆర్సీపీ నాయకులు పాపాత్ములండి. వీళ్ళు ఒక పక్క భారతమ్మని ఏదైనా మాట్లాడితే ఇంట్లో దూరి నరికేస్తా ఉన్నారు. ఒకరు మొత్తం ఇంటి అంతటినీ కూడా నేలమట్టం చేసేస్తా ఉన్న ఒకరు. వీళ్ళు అనొచ్చే, రేణు దేశాయ్ ఏముందండి, మా మధ్య జరిగిన విషయాలు వదిలేసేయండి. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం వచ్చిన మనిషి. ఆయన ఇల్లు వాకిలి ఫ్యామిలీని లెక్క చేయడు. ఆయన ప్రజలే 24 గంటలు ప్రజలకు సేవ చేద్దామని తలంపుతో ఉన్న వ్యక్తి. ఆయన్ని ఆదరించండి, ఆయన సపోర్ట్ చేయండి. ఇదే కదా మాట్లాడింది, అందులో తప్పే మాట్లాడలేదు కదా. పిల్లల్ని రాజకీయాల్లోకి దయచేసి పిల్లల్ని మాత్రం, ఎవరి పిల్లల్ని కూడా, నా పిల్లలే అని చెప్పలేదు, ఎవరి పిల్లల్ని కూడా రాజకీయాల్లోకి తీసుకురావద్దని చెప్పింది. దానికి ఇంత పాపం మూట కట్టుకుంటారా? ఓ పక్క రోజా లేదు, అలాగనలేదు, నేను విన్నానని చెప్పేసి రోజా వాళ్ళంటే ఒక న్యాయం, వీళ్ళంటే అంటే అంటే మీకు ఇస్తామని అందరూ అంటే విరుచుకు పడిపోతున్నారు అన్నమాట. రోజా అంటే అంతకుముందు ఏమని కూసింది, ఇప్పుడు ఎందుకు అలా కూస్తుందని కుయ్యడం ఏంటి అండి అర్థం లేకుండా. ఆవిడేదో ఆ మొగుడు దేవుడు అని చెప్పడం లేదు కదా. ఆ మధ్య అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ ఆయనకి మాత్రం ప్రజలంటే ఇష్టం, ప్రజా సేవ అంటే ఇష్టం. ఆయనకి ఇల్లు వాకిలి పట్టించుకోడు, డబ్బు అసలు డబ్బు ముఖం చూడు, కష్టపడిందంతా పడేస్తాడు అని ఆయన ఉన్న ఆవిడ అందులో బాధ ఉంది కదా. ఆయన ఆశయాల్ని నేను గౌరవిస్తాను అని చెప్పారు. అందువల్ల మీరు దయచేసి ఆయన ఆదరించండి అని చెప్పింది. ఇంకొక విషయం ఏంటంటే, పిల్లల్ని పాపం అన్నం పుణ్యం తెలియని పిల్లల్ని తిరిగితే ఎలాగుంటుందండి. ఇప్పుడు జగన్ పిల్లల్ని తిరిగితే నరికేది వెళ్ళి, వాళ్ళు ఎక్కడో చదువుకున్న పిల్లలు లాగారనుకోండి, నరికేరా. మరి మీకో న్యాయం వాళ్ళకో న్యాయమేనా? అందరూ ఆవిడ అన్న మాటలో తప్పే ఉందండి. వీళ్ళందరూ అలా విరుచుకుపడుతున్నారు. కానీ అంటే అందువల్ల అంటే పవన్ కళ్యాణ్ దీనికి రెస్పాండ్ అవ్వకూడదు. ఎందుకంటే రేణు దేశాయ్ చెప్పింది, అది ఆవిడ ఇష్టం, అది ఆవిడ సంస్కారం. రెస్పాండ్ అయినట్టయితే మీ ఇద్దరు ఒకటిగా ఉంటూ దొంగ నాటకాలు ఆడతారా అని మళ్ళీ వీలే పెడతారు. అందువల్ల అదేంది అక్కడ ఉన్నటువంటి ఎవరు అమ్మాయి రాయపాటి అరుణ ఎవరు ఉన్నారు కదా, అట్లాంటి వాళ్ళు ఎవరో సమాధానం చెప్పాలి, గట్టిగా సమాధానం చెప్పాలి. కానీ వీళ్ళు మాట్లాడిన దాంట్లో కించిత్ మాత్రం కూడా అర్థం లేదు. అంటే మన అంబటి రాంబాబు కానీ, పేరుని నాని కానీ, కొడాలి నాని కానీ, వీళ్ళెవరు రోజా కానీ, వీళ్ళెవరు మాట్లాడిన దాంట్లో కూడా అర్థం లేదు. సరికదా కొండంత పాపాన్ని మూట కట్టుకుంటున్నారండి. ఆవిడ కూడా మీలాగా ఒక స్త్రీమూర్తే కదా రోజా, నువ్వు ఆలోచించాలి కదా. పిల్లల్ని లాగుతుంటే, మరి నీ పిల్లలు లాగుతుంటే మా పిల్లలు చాలా హర్ట్ అయ్యారని చెప్పేసి కళ్ళ మళ్ళీ తెచ్చుకున్నావు కదా. మరి మీ పిల్లలు ఒకటిని, తన పిల్లలు ఒకటినా నువ్వు అన్నావు కదా, మా పిల్లలు కూడా చాలా హర్ట్ అయిపోయారని వలవల ఏడ్చావు కదా. మరి వాడికి కూడా పిల్లలు ఉన్నారు కదా. రేపు జగన్మోహన్ రెడ్డి గారికి పిల్లలు ఉంటారు కదా. నువ్వు లాగినట్టయితే వాళ్ళు లాగుతారు, తప్పేముంది. నువ్వు లాగినప్పుడేమో మీకు బాధ ఉండదా, వాళ్ళు లాగితే నీకు బాధ వస్తుందా? ఎక్కడ న్యాయం అమ్మది? ఏది రాజకీయాలైతే మాత్రం ధర్మం మారిపోద్దా? నువ్వు రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రంలో సెలవుమని నీ మొగుడు కాకుండా పోతాడా, నువ్వు సెలవుమని పిల్లలు కాకుండా పోతుందా? అది ధర్మం మారిపోదు కదా. రాజకీయాలే, ధర్మం ధర్మమే. మొగుడిని గౌరవించవా నువ్వు? రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రంలో మొగుడు గౌరవించవద్దా? ధర్మం అది. ఒకరినొకరు గౌరవించుకోవడం ధర్మం. అది మారిపోతే ఎలాగవుద్ది? కనీస గౌరవం అండి. ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరినొకరు అంటే సంప్రదాయబద్ధంగా సంస్కృతిబద్ధంగా చూడడం, అంతేగాని వాళ్ళ పిల్లల గురించి మాట్లాడే అర్హత మనకి ఎక్కడిది? అందువలన రేణు దేశాయ్ మాత్రం చాలా సంస్కారభరితంగా మాట్లాడింది. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళే తలతిక్క సమాధానాలు చెప్తూ ట్రోల్ చేస్తూ ఆవిడనేదో అభాస్పాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు మాట్లాడే కొద్దీ కూడా గబ్బులో మునిగిపోతున్నారు వాళ్ళు. అది అందువల్ల మాట్లాడే తీరు మార్చుకుంటే మంచిది. కానీ రాజకీయం చాలా మారిపోయింది సార్.
వీళ్ళు ఎంత సౌమ్యంగా చెప్తున్నారో వాళ్ళు అంత రివర్స్ అటాక్ చేస్తున్నారు. అవును అండి. అది ఎందుకంటే పాము ఎందుకని కాటేస్తుంది? ఆ పాముని చంపేస్తారేమో అని భయంతో కాటేస్తుంది. అలాగే క్రూర మృగం ఎందుకు పైకి వస్తుంది? దాన్ని ఎక్కడ చంపేస్తారని భయంతో ముందే వెళ్ళి గొంతు పట్టుకుంటుంది అన్నమాట. ఆ క్రూర మృగానికంటే హీనమైన మనుషులు వీళ్ళు. అందుకు వాళ్ళు ముందే స్టార్టింగ్లోనే మన గొంతు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల మీరు చెప్పినట్టుగా రాజకీయ ముఖ చిత్రం ఒక డిగ్నిటీ పోయిందండి. ఎమ్మెల్యే 100 బూతులు రావాలంటే ఎంత ఆలోచించేవారు. బూతులు వచ్చిన అటు బూతులు ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి అంటే అందరికీ మార్గదర్శకులుగా ఉండాలి. ఈరోజు వాళ్ళే అన్ని చండాలమైన మాటలు మాట్లాడుకుంటాం. అవునవును. ఎలా చూడొచ్చు అంటారు సార్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రేణు దేశాయ్ గారు ఏమన్నా కీ రోల్ ప్లే చేస్తారంటారా? ఏదన్నా ఆవిడ రాజకీయాలంటే జనసేనలో చేరుతుందండి. చేరుతుందా? జనసేనలో చేరుతుంది. తన అభిప్రాయాలు చెప్తుంది. చదువుకుంది కదా, రైటర్ కదా, తన అభిప్రాయాలు చెప్తుందండి. జన సైనికులు ఆవిడని యాక్సెప్ట్ చేస్తారంటారా? జన సైనికులు యాక్సెప్ట్ చేయడానికి తన మాటల్లో ఏదైనా పొరపాటు ఉంటే యాక్సెప్ట్ చేయరండి. తన పొరపాటు మాట్లాడదు కదా. దయచేసి పవన్ కళ్యాణ్ గెలిపించండి. పవన్ కళ్యాణ్ తాలూ లక్షణాలు ఇవి. ఆయనకి ఎందుకో తెలీదు, ప్రజలంటే ఇష్టం, ప్రజల తరఫున పోరాడతాడు. ఇల్లు ఆకెళ్ళి పెళ్ళి పిల్లలు ఎవరు ఆయనకి పట్టించుకోడు. ఉన్న మాట చెప్తుంది. అది ప్లస్ అవుతుంది కానీ మైనస్ అవ్వదు కదా జనసేన పార్టీకి. జనసేన పార్టీకి ఎలాగుంటుంది అనుకుంటున్నారు? జనసేన పార్టీకి చిరంజీవి వస్తాడు, అల్లు అర్జున్ వస్తాడు, రామ్ చరణ్ వస్తాడు, సాయి ధర్మతేజ్ వస్తాడు, వైష్ణవతేజ్ వస్తాడు. అర్థమైందా? మొత్తం అందరూ వస్తారండి. పవన్ కళ్యాణ్కి వీళ్ళందరూ సపోర్ట్గా ఉంటారన్నమాట. పెద్ద ఒక ప్రభాస్ కూడా వస్తున్నాడట, జూనియర్ ఎన్టీఆర్ కూడా వస్తారట. డెఫినెట్గా ఇలా ఉండదు. రేపు పొద్దున ఎలక్షన్ దగ్గర పడేసరికి పవన్ కళ్యాణ్ ఒక ప్రభంజనంలా ఉంటాడు. రేణు దేశాయ్ గారు ఇప్పుడు చాలా రోజుల తర్వాత, అంటే ఫస్ట్లో సినిమాలు చేశారు, తర్వాత టీవీ షోలో వచ్చారు కొన్ని టీవీ షోలో. ఇప్పుడు మళ్ళీ రవితేజ గారి సినిమాల్లో వస్తున్నారు సార్. టైగర్ నాగేశ్వరరావు ఒక రోల్. అది ఎలా ఉండబోతుంది సార్? టైగర్ నాగేశ్వరరావు అది రియల్ స్టోరీ అండి. రియల్ స్టోరీ కనుక అప్పుడు అంతకుముందు కృష్ణ స్టోరీ తీశారు కదా. అలాగే ఇక్కడ టైగర్ నాగేశ్వరరావు కూడా స్టూవర్ట్పురం పోలీసు లో అంటే స్టూవర్ట్పురం దొంగల్లో ఒక దొంగ టైగర్ నాగేశ్వరరావు గారు. ఆయన చెప్పిన దొంగతనాలు చేసేవాడు. దొంగతనం చేయడమే కాకుండా పేద సాధన చూసుకునేవాడు. ఆయన అంటే రాబిన్ హుడ్ తాలూకు స్టోరీ కొంత కలిపి ఆ డ్రమటైజేషన్ చేస్తున్నారు. చాలా బాగుంటుంది అన్నమాట. చాలా బాగా వర్కౌట్ చేస్తారు. రవితేజకి కరెక్ట్ పిక్చర్. రేణు దేశాయ్ గారు తిరిగి మూవీల్లో నటిస్తున్నారు కదా, ఆవిడకి సక్సెస్ చేకూరాలనుకొని ఆవిడ తల్లి క్యారెక్టర్లు, వదిన క్యారెక్టర్లు, సింపతి రోల్స్ చాలా బాగా ఉంటుందండి. ప్లెజెంట్ ఫేస్ కదా, సింపతి రోల్స్ బాగానే ఉంటాయి. ఇంకా నెంబర్ ఆఫ్ సినిమాలు యాక్ట్ చేసినా యాక్ట్ చేయొచ్చు. పవన్ కళ్యాణ్ గారి పుత్రుడు అకిరానందన్ గురించి ఏమంటారు సార్? వీళ్ళందరినీ మించిపోయాడు అకిరానందన్. ఉదయం వీడియో చూసా. అదే ఏంటంటే బాబా, కిక్ బాక్సింగ్, హ్యాండ్స్ బాక్సింగ్ ఇదంతా చేయడం కానీ మతులు పోతున్నాయన్నమాట. ఈ 2 చేతులు పెట్టి కొడుతుంటే పంచేసి మామూలు కాదు. ఒక 50 కొట్టడం చాలా కష్టం. అలాంటిది అలా కొడుతూనే ఉన్నాడు అదొకటి. తర్వాత కర్రసాము అండి. కర్రసాము ఆ తరహా కర్రసాము ఇప్పుడు ఎవరు చేయటం లేదు. ఆయన కర్ర పట్టుకొని తిప్పుతున్నాడు. మొత్తం గిర్రున చెక్కలు తిప్పుతున్నాడు అన్నమాట. 6 అడుగుల 7 అంగుళాలు హైట్ ఉన్నాడు. మరి రేపు పొద్దున్న సినిమా ఫీల్డ్కి వచ్చారంటే మాత్రం సినిమా ఫీల్డ్ని ఏనేస్తాడని చెప్పడానికి మాత్రం సందేహం లేదు. ఆయన పోటీ ఇంకెవరు లేరు. ఆయన పక్కనే వరుణ్ తేజే చిన్నోడుగా ఉంటాడు. మరి ఇంకెవరు ఉంటారు? వరుణ్ తేజ్ లాంటి చిన్నోడులాగా ఉంటాడు. అకిరానందన్ గారు పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తారంటారా, లేకపోతే రేణు దేశాయ్ గారు? లేదు, పవన్ కళ్యాణ్ ఆయన అప్పుడు అకిరానందన్ చాలా తెలివైనాడండి. అది మాట్లాడితే వాళ్ళు పెదనాన్న దగ్గరికి వస్తాడు, మాట్లాడితే వాళ్ళ అన్నయ్య దగ్గరికి వస్తాడు, ఎవరు రామ్ చరణ్ దగ్గరికి, మాట్లాడితే వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి వెళ్తాడు. చాలా తెలివైనాడు. కొన్నిదల వంశం లాంటి ఒక పవర్ఫుల్ వంశం ఉన్నప్పుడు వదులుకొని అంత తెలివి తక్కువ వాడు కాదు అకిరానందన్. వాళ్ళతోనే ఉంటాడు.
అఖిరానందానికి ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ. అవును. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.